హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 2008 నుండి 2023 సీజన్ వరకు మధ్యలో ఎన్నో మినీ మెగా వేలాలు చూసాం. కానీ ఏ ఆటగాడి ధర 20 కోట్లకు చేరలేదు. ఇప్పుడు జరిగింది మినీ వేలము. జట్ల దగ్గర కూడా మరీ ఎక్కువ డబ్బు కూడా లేదు. గరిష్టంగా ఉంది 38 కోట్లు మాత్రమే. కానీ చరిత్ర నమోదైంది. ఒకరు కాదు, ఏకంగా 2 ఆటగాళ్ళు 20 కోట్లకు పైగా ధర పలికారు. మొదట కమిన్స్కి 20.50 కోట్లు దక్కితే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ 2 గంటల వ్యవధిలోనే స్టార్క్ ఏకంగా 24.75 కోట్లు కొల్లగొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కనీస ధర 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ ఆసీస్ ఆటగాళ్లకు 10 రెట్ల కంటే ఎక్కువ మొత్తం లభించింది. స్టార్క్ మరియు కమిన్స్కు అంత ధర పలకడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్టార్క్ ఇప్పటి వరకు ఐపీఎల్లో 2014-15 సీజన్లో బెంగళూరుకు ఆడాడు. 2018 వేలంలో అతని కోల్కతా 9.4 కోట్లకు కొనుగోలు చేసిన గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. సౌతీ, ఉమేష్, ఫెర్గుసన్, షార్దుల్ లాంటి ఆటగాళ్లను వదిలేసుకున్న కోల్కతా ఓ టాప్ పేసర్ కావాల్సి వచ్చింది. వేలంలో స్టార్క్ పేరు వచ్చే సమయానికి మిగతా జట్ల కంటే ఎక్కువగా కోల్కతా దగ్గర 32.7 కోట్లు ఉన్నాయి. అందుకే స్టార్క్ను వదలలేదు. అంతకంటే ముందు కమిన్స్కి భారీ ధర చెల్లించడం వెనుక సన్ రైజర్ త్రిముఖ వ్యూహం కనిపిస్తుంది. అతని బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలతో పాటు నాయకత్వ ప్రతిభ వాడుకోవాలనుకుంటుంది. ఈ సంవత్సరంలో ఆస్ట్రేలియాను టెస్ట్ ఛాంపియన్గా మరియు వన్డేల్లో ఛాంపియన్గా నిలిచిన కమిన్స్ కెప్టెన్సీని సన్ రైజర్స్ వాడుకుందామని చూస్తుంది. 2014 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కమిన్స్ 2016, 18, 19, 23 సీజన్లో అతను ఆడలేదు. ఐపీఎల్లో కేవలం 42 మ్యాచ్ల్లో 45 వికెట్లు తీసి 379 పరుగులు సాధించాడు. 24.75 కోట్లు ధర పలికిన మిచెల్ స్టార్ కోసం మొదట ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరీగా తలపడ్డాయి. 9.8 కోట్ల దగ్గర కోల్కతా నైట్ రైడర్స్ రేస్లోకి వచ్చింది. గుజరాత్ టైటన్స్ ప్రవేశించడంతో వేలం మరింత రసవంతరంగా మారింది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో కమిన్స్ రికార్డును స్టార్క్ దాటేశాడు. పట్టువదలని కోల్కతా చివరకు పంతం నెగ్గించుకుంది. అంతకుముందు ఈ వేలం కంటే ముందు ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శామ్ కరన్ 18.5 కోట్లతో రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డరెల్ మిచెల్ కోసం చెన్నై 14 కోట్లు ఖర్చు పెట్టింది. నిరుడు రాజస్థాన్ తరఫున మిచెల్ 2 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 72 మంది ఆటగాళ్లను జట్టు కొనుగోలు చేశాయి. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్లు, 10 ఫ్రాంచైజీలు కలిపి 230.45 కోట్లు ఖర్చు చేశాయి. ఇటీవల భారత్ లో ముగిసిన ప్రపంచ కప్ లో రాణించడంతో స్టార్క్, కమిన్స్, ట్రెవిస్ హెడ్, రచిన్ రవీంద్ర, డరెల్ మిచెల్, గెరాల్డ్ కోయిట్జీ, దిల్షాన్ మధుశంకకు వేలంలో డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ కప్ ఫైనల్లో శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హెడ్ ని సన్ రైజర్స్ 6.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఢిల్లీ తరఫున వేలంలో పాల్గొని పంత్ ఆకర్షణగా నిలిచాడు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు భారీ ధర పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ చెన్నై కేవలం 1.8 కోట్లకే అతని సొంతం చేసుకుంది. గత వేలంలో బెంగళూరు 10.75 కోట్లు కొనుగోలు చేసి ఇప్పుడు వదిలేసిన శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్ హసరంగాను సన్ రైజర్స్ కేవలం 1.5 crores సొంతం చేసుకుంది. గత వేలంలో ఏకంగా 13.25 కోట్లు పలికిన ఇంగ్లాండ్ బ్యాటర్ హరీ బ్రూక్ ఈసారి 4 కోట్లకే ఢిల్లీ సొంతం చేసుకుంది. ఇండియా తరఫున ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. గుజరాత్ లక్నోను వెనక్కి నెట్టి అతన్ని 11.75 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. హర్షల్ను బెంగళూరు వదులుకుంది. 4 కోట్లకు ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ తిరిగి చెన్నై గుటికి చేరాడు. జయదేవ్ ఉనద్కర్ని సన్ రైజర్స్ 1.6 కోట్లకు దక్కించుకుంది. తెలుగు ఆటగాళ్లు మన కేఎస్ భరత్ ని కనీస ధర 50 లక్షలకు కోల్కతా దక్కించుకోగా, హైదరాబాద్ యువ కీపర్ బ్యాటర్ అవనీష్ రావుని 20 లక్షలకు చెన్నై కొనుక్కుంది. ఇటీవల అండర్-19 ఆసియా కప్ లో ఆడిన అతను వచ్చే ఏడాది అండర్-19 ప్రపంచ కప్ ఎంపికైన సంగతి తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్ లో పుట్టి ఆంధ్రాకు ఆడుతున్న రికీ బుయిని 20 లక్షలు వెచ్చించి ఢిల్లీ కొనుక్కుంది. హైదరాబాద్ కు ఆడుతున్న మరో ఆటగాడు తనయ్ త్యాగరాజన్ 20 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం తెలుగు ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపలేదు. అదేవిధంగా దేశవాళీలో తమ రాష్ట్రాలకు ఆడుతూ మెప్పించిన కొంతమంది కుర్రాలపై ఫ్రాంచైజ్ కోట్లు కుమ్మరించాయి. ఉత్తరప్రదేశ్ చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీని 8.4 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. యూపీ టీ20 లీగ్లో అతను 9 ఇన్నింగ్స్లో 2 సెంచరీలతో సహా 450 పరుగులు చేశాడు. ఇంతవరకు ఐపీఎల్ ఆడని వాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా రిజ్వీ రికార్డు నమోదు చేశాడు. జార్ఖండ్ వికెట్ కీపర్ కుషాగ్రాను 7.2 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. గతేడాది నాగాలాండ్తో రంజీ మ్యాచ్లో 17 ఏళ్లకే అతను డబుల్ సెంచరీ చేశాడు. విదర్భకు చెందిన శుభం దూబే రాజస్థాన్ 5.8 కోట్లు
ఖర్చు చేసింది. మరో జార్ఖండ్ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ కోసం టైటాన్స్ 3.6 కోట్లు ఖర్చు పెట్టింది. హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ను 7.4 కోట్ల గుజరాత్ తీసుకుంది. ఈ ఏడాది అతను పంజాబ్ తరఫున ఆడిన సంగతి తెలిసింది. ఇప్పటివరకు 33 మ్యాచ్ల్లో 134.8 స్ట్రైక్ రేట్ తో 426 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్ వేయగల అతను ఈ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అత్యధిక వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్ వేలంలో స్మిత్, ఇంగ్లీష్, హెజల్వుడ్, వాండర్డసెన్, షమ్సీ, ఆదిల్ రషీద్, ఫిలిప్ సాల్ట్, జేమ్స్ నీషమ్, బ్రేస్వెల్, జేమిసన్, సోది, కుషల్ మెండిస్ తదితర ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. చెన్నై కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు: డరెల్ మిచెల్ 14 కోట్లు, సమీర్ రిజ్వీ 8.4 కోట్లు, షార్దుల్ 4 కోట్లు, ముస్తఫిజుర్ 2 కోట్లు, రచిన్ రవీంద్ర 1.8 కోట్లు, అవనీష్ రావు 20 లక్షలు. ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కుషగ్రా 7.2 కోట్లు, జే రిచర్డ్సన్ 5 కోట్లు, బ్రూక్ 4 కోట్లు, సుమిత్ 1 కోటి, షైహోప్ 75 లక్షలు, స్టబ్స్ 50 లక్షలు, రికీ బుయ్, స్వస్టిక్ మరియు రసిక్లు 20 లక్షలు. గుజరాత్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లు, షారుఖ్ ఖాన్ 7.4 కోట్లు, ఉమేష్ 5.8 కోట్లు, రాబిన్ మింజ్ 3.6 కోట్లు, సుమిత్ మిశ్రా 2.2 కోట్లు, కార్తిక్ త్యాగి 60 లక్షలు, ఒమర్ జాయ్ 50 లక్షలు, మానవ్ సుతార్ 20 లక్షలు. కోల్కతా కొనుగోలు చేసిన ఆటగాళ్లు: స్టార్క్ 24.75 కోట్లు, ముజిబుర్ రెహమాన్ 2 కోట్లు, రుతర్ఫర్డ్ 1.5 కోట్లు, అట్కిన్సన్ 1 కోటి, మనీష్ పాండే, కేఎస్ భరత్, చేతన్ సకరియల్ 50 లక్షలకు, రఘువంశీ, రమన్దీప్, షాకిబ్ హుస్సేన్ 20 లక్షలకు కొనుగోలు చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మావి 6.4 కోట్లు, సిద్ధార్థ్ 2.4 కోట్లు, విల్లీ 2 కోట్లు, టర్నర్ 1 కోటి, హర్షిన్ కులకర్ణి, అర్షద్ 20 లక్షలు. ముంబై ఇండియా కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కోహెడ్జీ 5 కోట్లు, నువాన్ తుషారా 4.8 కోట్లు, మధుశంక 4.6 కోట్లు, నబీ 1.5 కోట్లు, శ్రేయస్ గోపాల్, శివాలి, హన్సూల్, నమన్ ధీర్ 20 లక్షలు. పంజాబ్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హర్షల్ పటేల్ 11.75 కోట్లు, రోసో 8 కోట్లు, వోక్స్ 4.2 కోట్లు, తనయ్ త్యాగరాజన్, విశ్వనాథ్, అశుతోష్, శశాంక్, ప్రిన్స్లు 20 లక్షలు. రాజస్థాన్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: పావెల్ 7.4 కోట్లు, శుభం దూబే 5.8 కోట్లు, నంద్రి బర్గర్ 50 లక్షలు, టామ్ కోలార్ కాడ్మోర్ 40 లక్షలు, అబిద్ ముస్తాక్ 20 లక్షలు. బెంగళూరు కొనుగోలు చేసిన ఆటగాళ్లు: అల్జారీ జోసఫ్ 11.5 కోట్లు, యష్ దయాల్ 5 కోట్లు, ఫెర్గుసన్ 2 కోట్లు, టామ్ కరణ్ 1.5 కోట్లు, సౌరవ్ చౌహాన్, స్వప్నిల్ సింగ్లు 20 లక్షలకు. చివరగా సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కమిన్స్ 80.5 కోట్లు, ట్రావిస్ హెడ్ 6.8 కోట్లు, జయదేవ్ ఉన్నత్కత్ 1.6 కోట్లు, హసరంగా 1.5 కోట్లు, జాతవేద్ సుబ్రహ్మణ్యన్ మరియు ఆకాశ్ సింగ్లు 20 లక్షలు. ఈ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్ మరియు హసరంగను తక్కువ ధరకే దక్కించుకున్న కమిన్స్ విషయంలో సాహసం చేసిందని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని టీంలలో కంపేర్ చేసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ ధరకే అత్యంత విలువైన ఆటగాళ్లను కొనుగోలు చేసినట్టుగా కనబడుతుంది. వేలం వెర్రితలెక్కిందని ఎలా చెప్పొచ్చు అంటే 20 కోట్లు పైచీలకు పెట్టి తీసుకున్న ఈ ఇద్దరు ప్లేయర్స్, స్టార్క్ కానీ కమిన్స్ కానీ, ఇద్దరు గతంలో కంటిన్యూస్గా వాళ్ళ ఫ్రాంచైజ్కి ఆడిన దాఖలాలు లేవు. 2014-15 సంవత్సరాలలో ఆర్సీబీ తరఫున ఆడిన స్టార్క్, 2021 మరియు 2022లో కేకేఆర్ తరఫున ఆడిన కమిన్స్ల వల్ల ఫ్రాంచైజీస్ చాలా సఫర్ అయ్యాయి. మరి ఇంత ఎక్కువ పెట్టుకున్న ప్లేయర్స్ ఈసారి ఏమాత్రం రాణిస్తారో చూడాలి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.